సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రామకృష్ణ. శ్రావణ మాసంలో స్థానికులు భక్తులకు రాజన్న దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే భక్తుల దర్శనానికి ఆటంకం కలిగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆహ్వానించకపోవడం బాధాకరమని విమర్శించారు. ఒకసారి దూరన్నా అందరూ. जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత, भारतीय जनता देशाనికి ఘనత। जय श्री राम, जय श्री राम। प्रताप रामकृष्ण గారి నాయకత్వం వర్ధిల్లాలి। भारत माता की जय, भारत देशाనికి ఘనత, भारतीय जनता। అధికార పార్టీ ఆలయాల అభివృద్ధి పేరు మీద ఎప్పుడు మాట్లాడినా 100 కోట్ల ముచ్చట వస్తుంది తప్పితే 1-2 కోట్ల ముచ్చట ఇక్కడ వస్తలేదు. మరి కాన్స్టిట్యూషన్కి అగైన్స్ట్గా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిన్న మొన్న మంత్రులతో కూడా ప్రారంభోత్సవాలు జరిగినాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏది మాట్లాడినా కానీ భజన బండలు ఉంది, అసలు భజన బృందం ఉంటుంది అభివృద్ధికి అడ్డం వస్తానని చెప్పడానికి. అభివృద్ధికి అడ్డం కాదు సార్, ఏం జరుగుతుందో తెలుసుకున్న బాధ్యత మరి ప్రజల మీద ఉందా లేదా, ప్రతిపక్షం మీద ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిన్న జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కనీసంగా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ కూడా ఇంటిమేషన్ లేదు. ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా కనీసంగా ప్రోగ్రామ్ రమ్మని చెప్పాలి. మరి ఇదే కాన్స్టిట్యూషన్ మరి ఏం చెప్తుందో ఒకసారి. ప్రతిసారి వాళ్ళ నాయకుడు, యువ నాయకుడు, 56 సంవత్సరాల యువ నాయకుడు రాజీవ్ గాంధీ సంవిధానం పుస్తకం పట్టుకొని పార్లమెంట్ చెప్తా ఉన్నారు. మరి రకంగా పార్లమెంటు జనకంగా ఈ ఇనాగరేషన్స్ పెట్టి ఏ రాజ్యాంగం ఉంది పార్లమెంటు సభ్యునికి సంబంధం లేకుండా లేనాడు పార్లమెంటు సెషన్స్ నడవంగా, అసెంబ్లీ సెషన్స్ నడవంగా ప్రారంభోత్సవాలు ఉండవనేది కొంచెం ఫండమెంటల్గా ఉంటుంది, నైతికంగా ఉంటుంది. మరి వాడిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఇంతకుముందు చెప్పినట్టు స్థానికంగా ఉన్న కౌన్సిలర్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, చైర్మనో వైస్ చైర్మనో వాళ్ళ పార్టీ కనుక పోతారు కావచ్చు. మరి ప్రతిపక్షానికి సంబంధించిన కౌన్సిలర్సు ఏ రకంగా వస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. మరి దీనికి కలెక్టర్ బాధ్యత తీసుకుంటారా, కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, విప్పు గారి బాధ్యత తీసుకుంటారా ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ కాకుండా ప్రతిసారి కూడా ఆగమ శాస్త్రం గురించి చెప్తా ఉన్నారు. ఆగమ శాస్త్రం లేదు, ఏది లేదు, కేవలం హిందూ దేవాలయాన్ని మేము పెడతామని చెప్తా ఉన్నారు. 100 కోట్లు ఈ సమాజానికి, హిందూ ధర్మానికి చేసిన 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏదైతే ఉన్నదో, ఇంకా 1000 కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాన్ని బాగు చేసినా కానీ ఆ పరిహారం చేరదు, అది కాదు. 60 సంవత్సరాలు ఉన్నది అధికార పార్టీ. అది ఇప్పుడు వచ్చి 200 కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం, ప్రజలు పెరిగిండ్రు, మళ్ళీ వస్తే రిటర్న్స్ వస్తాయి, దేవాదాయ శాఖకు వద్దన్న డబ్బులు వచ్చేస్తాయి, ఎక్కడ కూడా అనుమానం లేదు. అందుకోసం దాన్ని అభివృద్ధిని చూపించి ఓ సర్టెన్ టైం లేకుండా ఏ టైంలో ఫినిష్ చేస్తారో, పూర్తి చేస్తారనేది తెలియదు. మరి ఆ రోజైతే శివరాత్రి వరకే క్లోజ్ చేసి శివరాత్రి దర్శనం ఇస్తా అని చెప్పింది, అది కాలేదు. మొన్ననేమో మళ్ళా నిన్న స్టేట్మెంట్ కూడా దాదాపు ఇంకొక 10 నెలలు నడుస్తాయని చెప్తా ఉన్నారు. మరి ప్రజల మనోభావాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్ని చేసినా కానీ రామాలయం గురించి హైదరాబాద్లో పోయి ధర్నాలు, లేకుంటే ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ ధర్నాలు చేస్తారు. అసలు రాముని దేవాలయం వద్దన పార్టీ, అయోధ్య రామాలయం వద్దన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామాలయం అక్కడ లేదు, అయోధ్యలో పుట్టలేదని 300 మంది అడ్వకేట్లను సుప్రీంకోర్టులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి వాళ్ళు రాముని గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది తప్పితే కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేయాలి.
త్వరితగతిన కూడా ఇమీడియట్గా కూడా దర్శనాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఆగమ శాస్త్రం జరుగుతుంది, ధర్మ ప్రకారం ఏడే జరుగుతుందో మాట్లాడదాం దమ్ముంటే. ఎక్కడ కూడా ఏం జరగడం లేదు. నిన్న కూడా 12 కోట్ల విగ్రహం పెట్టా అని చెప్తా ఉన్నారు వాళ్ళు, ఖర్చు పెట్టి. ఎవరి విగ్రహం? ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ దక్షిణ ముఖంతో ఒక విగ్రహాన్ని పెడతారో ఒకసారి ఆలోచన చేయండి. మరి అంతా ఏ ఆగమ శాస్త్రం దక్షిణ ముఖానికి కేసీఆర్ అని చూపించింది. విగ్రహాలు ప్రజలు చూడడానికి కాదు, లేకుండా అందం కోసం కాదు. మళ్ళీ ఇంకొకటి, ఆషాఢ మాసంలో ముహూర్తాలు పెట్టుకుంటారా? ఏ శాస్త్రం చెప్తుంది, ఏ ధర్మశాస్త్రం చెప్తుంది, ఏ ఆగమ శాస్త్రం చెప్తుంది ఆలోచించాలి. అంటే వాళ్ళకి ఎప్పుడు తీరిక దొరికినప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం విరుద్ధంగానే జరుగుతున్నాయి కనుక వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. త్వరితగతిన కూడా దర్శనాలు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరి మేము వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత 10 రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏదైతే పనులు ప్రారంభించే ముందు ఓపెన్ స్లాబ్ పైన ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ వారు అఖిలపక్ష నేతలతోటి వేములవాడ పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలిచి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మరి ఆలయ అభివృద్ధి వీలంత త్వరగా చేసి దర్శనాలు మాత్రం శివరాత్రి లేదా సమ్మక్క జాతరకి అందిస్తా అని మాట ఇచ్చినాకనే పట్టణ ప్రజలందరూ కూడా అఖిలపక్ష పార్టీలు కూడా సహకరించడం జరిగింది. మరి నేటి వరకు ఆ డెవలప్మెంటు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరినీ అయోమయంలో గురి చేయడం. మరి నిన్నటి రోజున చూస్తుంటే మంత్రులు వచ్చిర్రు, అడావిడిగా ఏమో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తుర్రు, ఆ అడావిడిగా కార్యక్రమాలు చేయడం, వెళ్ళిపోవడం. పర్యాటకుల గురించి, యాత్రికుల గురించి మీరు ఆలోచించేదానికి మేము అభివృద్ధికి సహకరిస్తున్నాం. వేములవాడ పట్టణ ప్రజల గురించి కూడా ఆలోచించాలి దయచేసి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మీరు ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ శివరాత్రి తర్వాత కూడా మేము ఇప్పటిదాకా ఆడడం జరిగింది, దాదాపు 4-5 నెలలు కూడా. మీరు ఏమన్నా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తున్నామంటారు. శృంగేరి పీఠాధిపతి గారిని అడిగినామంటారు. ఆ స్లాబులు పోస్తుంటే ఇక్కడ చుట్టూ స్లాబులు పోయే బిల్డింగులు కట్టుకునే వాళ్ళకి 1 కిలోమీటర్ పరిధి 3 స్లాబులు పోయొద్దు అనేది ఒక నిబంధన పెట్టి మీరు కనీసం శిఖరం ఎవరైనా దూరంకి వెళ్ళి మొక్కాలంటే శిఖరం మొక్కాలి, రాజన్న శిఖరం. ఆ నలువైపుల నుంచి శిఖరం కనిపించాలి. ఇప్పుడు మీరు పోసే స్లాబులు, 2వ స్లాబ్ చూస్తే ఆ శిఖరం కూడా కనిపించకుండా చేస్తున్నారు. అసలు ఈ సిమెంట్ కట్టడాలు ఏంది, ఈ పరిస్థితి ఏంది, డెవలప్మెంట్ ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు 1000 ఏళ్ళ గురించి మేము అభివృద్ధి చేస్తున్నామంటారు. ఈ సిమెంట్ కట్టడం ఎన్నేళ్ళు మీకు గ్యారెంటీ ఇస్తారా? మీ కాంట్రాక్టర్ ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు. వేములవాడ పట్టణ ప్రజలందరినీ ఒకసారి మమేకం చేయింది. మరొకసారి వేములవాడ ప్రజలందరితోటి మీటింగ్ ఏర్పాటు చేయింది. ఒకసారి ప్రజలందరినీ ఉన్న, ప్రతిపక్షాలందరినీ ఉన్న, మీకు మున్సిపల్ కౌన్సిల్ 28 మంది కౌన్సిలర్లు కూడా మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుందో ఒకసారి మాకు తెలియజేయాలని. ఇవన్నిటినీ మేము మీకు సహకరిస్తున్నప్పటికీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇంత అభివృద్ధికి కావచ్చు, ఎన్ని రకాల ఏ విధమైన డెవలప్మెంట్కి కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజలు ఇండ్లు కోల్పోయి, జాగాలు కోల్పోయి అన్ని విధాల సహకరిస్తున్నారు. దయచేసి వేములవాడ పట్టణ ప్రజలకైనా ఇస్తారా, లేదంటే మొత్తం యాత్రికులకు ఇస్తారా? ఈ శ్రావణ మాసం మాత్రం ఒక నిర్దిష్ట సమయం ఉదయం 6 నుంచి 9 లోపు ఎలాంటి పనులు జరిగాయి, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు చూపెట్టిన వాళ్ళని రాణిస్తారా? ఒక లైన్ పెట్టు, ఒక లైన్ లో దర్శనానికి పోయేందుకు, ఒక లైన్ బయటకు పోయేందుకు మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. శ్రావణ మాసం అభిషేక ప్రియుడైన శివుణ్ణి వేములవాడ పట్టణ ప్రజలకైనా అభిషేకాలు చేసుకునే భాగ్యాన్ని కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటివి, ఏదైతే గుడి బంద్ చేసే ముందు ఎట్లా చేసినామో అట్లా వేములవాడ పట్టణ ప్రజలందరినీ మమేకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు వేములవాడ దేవస్థానం ఈఓ గారికి కూడా వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తదుపరి ఎండోమెంట్ కమిషనర్ గారి దృష్టికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. వీలైన చేసి ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ వ్యవస్థ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు. వేములవాడ పట్టణ ప్రజలకు దర్శనాలు కావాల్సింది.